డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంబీఏ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, మనం ఎన్ని యూనిట్స్ చదవాలి పాస్ అవ్వడానికి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇది నార్మల్ ఎంబీఏ, సో హాస్పిటల్ అండ్ మేనేజ్మెంట్ కాకుండా నార్మల్ ఎంబీఏ ఉంటుంది కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంబీఏలో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సెమిస్టర్ సిస్టమ్, సో మనకు మేనేజ్మెంట్ ప్రాసెస్, మేనేజ్మెంట్ ఎకనామిక్స్, బిజినెస్ ఎన్వైర్న్మెంట్, అకౌంటింగ్ ఫర్ మేనేజరియల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ మేనేజర్, సో మేనేజర్స్, ఇవి మనకు 6 సబ్జెక్ట్స్. సో 6 సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇది సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి ఈచ్ సబ్జెక్ట్కి 70 మార్క్స్ అయితే మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ 70 మార్క్స్లో పాస్ అవ్వడానికి 28 మార్క్స్ వస్తే పాస్. సో నెక్స్ట్ మిగతా 30 మార్క్స్, సో ఓవరాల్గా మనకు 100 మార్క్స్ ఉంటుందండి. ఫస్ట్ 70 మార్క్స్ వచ్చేసి సెమిస్టర్ ఎగ్జామ్, నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో ఇంకా ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎంబీఏ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాస్తున్నారో అసైన్మెంట్స్ ఇంకా టైం ఉంది, రాయని వాళ్ళు రాయాలి. సపోజ్ ఇప్పుడు రాయకపోతే మళ్ళీ మీరు జూనియర్స్తో రాసుకోవాలి, మళ్ళీ అంత లాంగ్ వెళ్ళే కన్నా ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 6 days టైం ఉంది. సో ఫాస్ట్గా రాసి మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా అసైన్మెంట్ సర్వీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో ఎంబీఏ అసైన్మెంట్స్ అని పెడితే సో మేమైతే 3-4 daysలో రాసి మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అసైన్మెంట్స్లో పాస్ కూడా ఉంటుంది. సో 30కి 12 రావాలి, ఇక్కడ 70కి 28 రావాలి, ఓవరాల్గా 40 మార్క్స్ వస్తేనే పాస్. సో ఇది మనకు మెయిన్ పాయింట్. సో మనకు ఈచ్ సబ్జెక్ట్లో 18 యూనిట్స్ ఉంటాయి. సో మనం ఎన్ని చదవాలి ఇప్పుడు పాస్ అవ్వడానికి, సో చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో ఎన్ని యూనిట్స్ చదవాలి ఇప్పుడు చెప్తాను. సో పాస్ అవ్వడానికి కనీసం ఫస్ట్ 8 యూనిట్స్, ఫస్ట్ 10 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. సో బేసిక్సే ఉంటాయి, కొన్ని ఓన్గా రాసేటివి ఉంటాయి కాబట్టి సో జస్ట్ ఒక క్వశ్చన్కి మనము ఒక ఐడియా ఉండాలి, కొద్దిగా రాసినా మనకు పాస్ అయితే చేస్తారు. సో లూజ్ టు మోడరేటే ఉంటుంది కరెక్షన్ కాబట్టి బేసిక్ ఐడియా ఆ క్వశ్చన్ గురించి ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ 8 యూనిట్స్, ఫస్ట్ 10 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి, మిగతా యూనిట్స్ మీకు టైం ఉంటే చదవండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 8లో నుంచి 5 రాయాలి. సో మనకు 20 మార్క్స్. సెక్షన్ ఏ కంటెంట్స్ 20 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5లో 3 రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, సో 30. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి చాయిస్ ఏమి ఉండదండి, ఒక క్వశ్చన్ ఇస్తారు 20 మార్క్స్. సో ఇందులో ఏం చాయిస్ ఉండదు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు, మనకు పారాగ్రాఫ్ కావచ్చు అట్లా ఇస్తారు. అండ్ మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది, క్వశ్చన్ పేపర్ ఎట్లుంది, సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 30, సెక్షన్ సి 20 మార్క్స్. సో ఇప్పుడు మోడల్ పేపర్స్. సో మోడల్ పేపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు, సో మనకు బ్యాక్ సైడ్ నుంచి అడుగుతున్నారా, బ్యాక్ సైడ్లో నుంచే సమ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అడుగుతున్నారా, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనకు మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ 6 సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫస్ట్ 12 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసాము. సో డిజిటల్ పీడిఎఫ్స్, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు 12 యూనిట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు పాసే కాదు, కొద్దిగా మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకు కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అని క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మీకు 6 to 7 లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అవి కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్స్ ఎందుకంటే అసలు మీకు ఒక ఐడియా రావాలి, అసలు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు, మనం ఏం చదవాలి. సో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్లో ఒకే క్వశ్చన్ల నుంచి సబ్ టాపిక్ అడుగుతారు. సో షార్ట్లో ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, లేకపోతే దాన్ని మాడిఫై చేసి అడుగుతారు. సో మనం బ్యాక్ సైడ్గా ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకొని పోతే అందులో నుంచి అడుగుతారు, కానీ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కాకుండా కొద్దిగా మాడిఫై చేసి లేకుంటే సబ్ టాపిక్స్, మొత్తం క్వశ్చన్ ఇవ్వకుండా సబ్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు బ్యాక్ సైడ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది, అందులో అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఏ క్వశ్చన్ వచ్చినా మనం చదివిన క్వశ్చన్ నుంచి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లింక్లో మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 రూపీస్ ఉంటుంది. సో 50 రూపీస్లో ఇండివిజువల్ పీడిఎఫ్స్ ఉంటాయి, మొత్తం 6 సబ్జెక్ట్స్. సో 6 సబ్జెక్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, సో ఏం చదవాలి, సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు, అదే ఏరియా నుంచి మీరు చదువుకొని వెళ్తే మీకైతే మార్క్స్ వస్తాయి. సో అది ఫస్ట్ లింక్. సెకండ్ లింక్ వచ్చేసి మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఈ 6 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఒకే లింక్ ఉంటుంది, ఆ ఒక్క లింక్లో 6 ఇండివిజువల్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈచ్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. సో 300 రూపీస్ మనకు కంప్లీట్ ప్యాక్ ఉంటుంది, అది మీరు పే చేసుకుంటే మీకైతే మనకు వచ్చేస్తుంది. లేదు నాకు ఒక సబ్జెక్ట్ కావాలి, నేను ఒక సబ్జెక్ట్ చూస్తాను అనుకుంటే కింద లింక్స్ అన్ని సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, 3, 4, 5, 6 లింక్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు, 50 రూపీస్ అయితే ఉంటుంది. సో అన్ని లింక్స్ కింద ఉంటాయండి.
సో ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసి 50 రూపీస్ పే చేస్తారు. 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసినట్టు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ కింద మెసేజ్లో పర్చేస్ యువర్ యాక్సెస్ ఆర్ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది మెసేజ్. అది క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో సపోజ్ ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. అక్కడ నా మెయిల్ ఐడికి జస్ట్ ఎంబీఏ మోడల్ పేపర్స్ డౌన్లోడ్ ఇష్యూ ఉంది, సో నేను అమౌంట్ పే చేశాను నాకు రాలేదని మెసేజ్ చేయండి. సో మీ ప్రూఫ్ చూసిన తర్వాత మీ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అప్పటికి రాకపోతే సేమ్ వీడియో కింద లింక్ మళ్ళీ క్లిక్ చేసుకొని రీలాగిన్ చేయండి. సో మీరు ఆల్రెడీ పే చేస్తారు కదా, సో అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే ఎవరికైతే కొంతమంది ఇక్కడ ఏజ్ గ్రూప్ 40-45 వరకు ఉంటుంది. సో ఈ లింక్స్ మాకు అర్థమవుతలేవు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే వేయకండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. జస్ట్ ఎంబీఏ మోడల్ పేపర్స్, ఎంబీఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సో ఇట్లా పెడితే నాకు అర్థమవుతుంది. సో దట్ మీకు ఎన్ని కావాలో అన్ని అమౌంట్ పే చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే బయట ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. అండ్ ఇంకొక వన్ మోర్ పాయింట్ వచ్చేసి, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే ఎంబీఏ చేస్తున్నారో మీకు గ్రూప్స్ చేస్తారు. సో వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు. సో ఇక్కడ పర్చేజ్ చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్, సో ఇవన్నీ మనకు పబ్లికేషన్ అండర్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరైనా షేర్ చేస్తే మీ పైన లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ పర్చేజ్ చేస్తే మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది ప్రూఫ్గా. అండ్ మీరు ఏ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, టెలిగ్రామ్లో షేర్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్, సో అవి తీసుకొని లీగల్ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. ఎందుకంటే ఇవి పబ్లికేషన్లో రిజిస్టర్ అయినాయి కాబట్టి మీరే యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళకైతే ఇవ్వకూడదు. జస్ట్ మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ తీసుకోవచ్చు, కానీ వేరే గ్రూప్స్లో, డిజిటల్ గ్రూప్స్లో అయితే సెండ్ చేయకూడదు. లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. సో మెయిన్గా ఎవరైతే ఈ షేర్ చేద్దాం అనుకుంటున్నారో 50 రూపీస్తో మనకు కాస్ట్ కాబట్టి మీకు ఫైన్ వచ్చేసి 50,000 ఉంటుంది. సో లీగల్ ఇష్యూస్ ద్వారా సో 50 రూపీస్ తీసుకుంటే మీకు 50,000 వరకు ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మీరే యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్టెడ్ లేకపోతే టెక్స్ట్ బుక్ చదువుకోండి. సో మీరు తీసుకొని ఇలా ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తే మీకైతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రతి స్టడీ సెంటర్లో మన స్టూడెంట్స్ అయితే ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు చెప్తారు. అండ్ నా స్టూడెంట్స్ కూడా చాలామంది ప్రతి వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళైనా షేర్ చేస్తారు కాబట్టి సో ముందే చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొనకండి, కాకపోతే ఇలాంటి ఇష్యూస్ అయితే చేయకండి. సో ఇప్పుడు మెయిన్గా మనకు మోడల్ పేపర్స్ ఎట్లుంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, ఆ పీడిఎఫ్స్ అని నేను చెప్తాను. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మోడల్ పేపర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిగతా 6 సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో టోటల్ 70 మార్క్స్ ఉంటుంది. మినిమం మార్క్స్ అంటే పాస్ మార్క్స్ 28 మార్క్స్ రావాలి. 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో సెక్షన్ ఏలో మనకు ఆన్సర్ ఎనీ 5. సో 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ మనకి ఇట్లా షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. డైరెక్ట్ ఇట్లా పెద్ద పెద్ద గియర్ క్వశ్చన్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ థియరీ జెడ్, మనకి ఇట్లా మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, టైప్స్ ఆఫ్ మోటివేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోఆర్డినేషన్. సో ఇట్లా చిన్నగా ఇస్తారు క్వశ్చన్. సో చిన్నగా ఇస్తారు, దాని గురించి మనం ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 5 4 20. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో 20 ఇది సెక్షన్ ఏ. సో ఈ విధంగా ఇస్తారు క్వశ్చన్స్, షార్ట్‌గా ఇస్తారు. సో మనకు బ్యాక్ సైడ్‌లో ఏదైతే పెద్ద క్వశ్చన్ ఉంటదో అందులో నుంచి సబ్ డివిజన్ చేస్తారు. సో మీరు చదివేటప్పుడు ఆ కంప్లీట్ క్వశ్చన్ చదివితే అందులో నుంచి సబ్ టాపికే మనకి ఇక్కడ ఇస్తారు. సో అది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. సో సెక్షన్ బి వచ్చేసి మనకు ఆన్సర్ ఎనీ 3. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో 30. సో ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ వాట్ ఈస్ మేనేజ్మెంట్, ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ద చేంజింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్, వాట్ ఈస్ ప్లానింగ్, సో డిస్క్రైబ్ ఆర్గనైజేషన్. సో కొన్ని ఓన్‌గా రాసుకోవచ్చండి. సో ఓన్‌గా రాసేటివి ఉంటాయి. సో మీరు జస్ట్ బేసిక్‌గా మన మెటీరియల్ చదువుకుంటే పైన పైన మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు సి సెక్షన్ ఉంది. సెక్షన్‌లో ఇందులో చాయిస్ లేదు. సో ఎంబీఏలో అయితే సెక్షన్ సిలో చాయిస్ ఉండదు. సెక్షన్ ఏ, బిలో ఉంటది గానీ సెక్షన్ సి ఒకటే క్వశ్చన్ ఇస్తారు 20. సో వే ఆఫ్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఇస్తారు. మనకు పారాగ్రాఫ్ ఇస్తారు. సో దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ చూడండి. సో ఇట్లా మనకు డీటెయిల్‌గా ఇంట్రడక్షన్ ఇచ్చి, సో ఇలా ఇచ్చి కింద ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మనకు ఇక్కడ ఏ, బి, సి, డి క్వశ్చన్స్ ఇస్తారు. సో వీటిని చదివి మీరు ఆన్సర్స్ అయితే రాయాలి. సో ఆ పారాగ్రాఫ్స్ అన్ని చదివి సో డిస్కషన్, సో ఇచ్చిన ప్యాసేజ్‌కి ఆర్ పారాగ్రాఫ్స్‌కి మీరు ఆన్సర్ ఏమిస్తారు. సో ఈ విధంగా మనకు ఉంటది. సో ఇంకొక పేపర్ చూపిస్తాను. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చూపిస్తాను. నెక్స్ట్ సెకండ్ పేపర్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో మెయిన్‌గా ఇవి ప్రీవియస్ ఇయర్స్ అంటే 2025లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి సేమ్ వేలో వస్తాయి క్వెషన్స్. అంటే సేమ్ అని గాకుండా సేమ్ ఏరియా నుంచి మనకి ఏ విధంగా క్వెషన్స్ వస్తున్నాయో ఆ విధంగా సేమ్ ప్యాటర్న్ అన్ని సేమే. సో రిపీట్ చేస్తున్నాను క్వెషన్స్. సో క్వెషన్స్ సెక్షన్ ఏలో మనకు డైరెక్ట్ షార్ట్ క్వెషన్స్ లాగా వచ్చేసారు. స్టేట్ లా ఆఫ్ డిమాండ్,
సో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంది? ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో మీనింగ్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్. సో డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతారు. సో అందుకే బ్యాక్ సైడ్ క్వెషన్ మీరు చదువుకుంటే అందులో నుంచి సబ్ టాపిక్స్ మాత్రమే అడుగుతారు. డైరెక్ట్ ఉన్న క్వెషన్ కాకుండా సబ్ టాపిక్. సో అది సెక్షన్ ఏ. సెక్షన్ బి ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ టైప్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఎక్స్‌ప్లెయిన్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. సో ఇట్లా షార్ట్ రన్, లాంగ్ రన్ కావచ్చు. ఇలా సెక్షన్ సి అయితే పక్కా ఇదే ఫార్మాట్‌లో ఉంటది క్వెషన్. సెక్షన్ సి అన్నిట్లో సేమ్ ఉంటది. సో ఇవి మనకు మోడల్ పేపర్స్. సో మోడల్ పేపర్స్ తర్వాత మనకిప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ ఉంది మేనేజ్‌మెంట్ ప్రాసెస్. సో మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌లో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఫస్ట్ పేజ్ టైటిల్ పేజ్ వచ్చేసి మనకు ఛానల్ గురించి ఉంటుంది. అండ్ కోర్స్. సో ఇది ఎంబీఏ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సబ్జెక్ట్ నేమ్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్. సో ఇది మనకు ఇండెక్స్ పేజ్‌లో ఉంటది. అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఉంటాయండి. సో ఎవరన్నా వేరే గ్రూప్స్‌లో గాని ఇట్లా ఇక్కడ కొనుక్కొని వేరే దగ్గర షేర్ చేస్తే మీకు ఏమేమి లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో అవి ఇక్కడ ఉంటాయి. అవి చదువుకోండి. సో మీరైతే మీరే యుటిలైజ్ చేసుకోండి. వేరే దగ్గర షేర్ చేస్తే మీకు ఫైన్ ఉంటది. సో లీగల్ ఇష్యూస్ ద్వారా టైమ్ ప్రాసెస్, మనీ వేస్ట్. సో అన్నెసెసరీ ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనకు సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనిట్ 1 ఉంది. మేనేజ్‌మెంట్. సో నేచర్, ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించింది. సో డిఫైన్ టర్మ్ మేనేజ్‌మెంట్. డైరెక్ట్ క్వెషన్ ఎట్లా అడుగుతారంటే ఎక్స్‌ప్లెయిన్ టర్మ్ మేనేజ్‌మెంట్ అంటారు. సో రైట్ అబౌట్ మేనేజ్‌మెంట్. సో ఇట్లా అడుగుతారు. సో ఇక్కడ మీనింగ్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు అన్నీ ఒక పేజ్‌లో మనకు అయిపోయేటట్టు ఉంటాయి. నెక్స్ట్ రైట్ బ్రీఫ్‌లీ అబౌట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్. సో లెవెల్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్ట్ ఇట్లా క్వెషన్ అడుగుతారు. ఇదంతా అడగరు. నేమ్ అండ్ రైట్ బ్రీఫ్‌లీ అబౌట్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్. ఇది మనకు యాక్చువల్ క్వెషన్. కానీ ఇట్లా క్వెషన్ అడగరు. డైరెక్ట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అని అడుగుతారు. సో ఇక్కడ చదువుకొని మీరు హాఫ్ ఆఫ్ ది క్వెషన్ అన్నా కనీసం చదువుకొని బేసిక్ లెవెల్ ఆఫ్ క్వెషన్ వచ్చినా సరిపోతది. సో వాట్ ఈస్ ప్రొఫెషన్? సో ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్. సో లాంగ్ ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ మీనింగ్, ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్. సో ఒక్కొక్కసారి డైరెక్ట్ మనకు ఎక్స్‌ప్లెయిన్ మీనింగ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అంటారు. లేకపోతే సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రాయండి అంటారు. అంటే ఇచ్చిన క్వెషన్‌లో సబ్ డివిజన్స్. సో మీరు బ్యాక్ సైడ్ క్వెషన్స్ ఒక్కటి చదువుకొని పోతే అందులో నుంచి సమ్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్ మనకు ఎగ్జామ్స్‌లో వస్తాయి. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతది. అండ్ మీరు ప్రీవియస్ ఇయర్స్‌ని కంపేర్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్స్‌లో ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ లెవెల్ నుంచి వస్తున్నాయో మీరైతే చూసుకోవచ్చు. సో కంప్లీట్‌గా మనకు 187 సో 187 పేజెస్ అయితే ఉంటాయి. సో మీరు ఇవి 12 చాప్టర్స్ మళ్ళీ. సపోజ్ ఎగ్జాంపుల్ 187 ఉన్నాయి. సో 187 అంటే అప్రాక్సిమేట్‌లీ మీకు 90 పేజెస్‌లో ఈ బుక్ వచ్చేస్తది. 90 పేజెస్‌లో. మీరు ఈ 12 పేజెస్ కాకుండా 8 యూనిట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మీకొక 60 ఆర్ 50 పేజెస్‌లో కూడా అయిపోతది. మీ ఇష్టం. మీరు చదవాలనుకుంటే 8 అన్నా చదువుకోవచ్చు. 10 యూనిట్స్ అన్నా చదువుకోవచ్చు. 12 యూనిట్స్ అన్నా చదువుకోవచ్చు. సో 8 పర్ఫెక్ట్‌గా చదువుకొని పోతే మీరు పాస్ అయిపోతారు ఈజీగా. సో 8 కూడా పైన పైన మోడల్ పేపర్ చూసుకొని ఇందులో ఉన్న క్వెషన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి ఎళ్తే సరిపోతది. ఎందుకంటే మనకిక్కడ 3 సెట్స్ చేస్తారు కాబట్టి మీరు కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా చదువుకొని పోతే సరిపోతది. సో ఇప్పుడు వేరే సబ్జెక్ట్ అయితే చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఉంది. సేమ్ అండి. ఇప్పుడు బిజినెస్ ఎన్వైర్న్మెంట్ గూడా సేమ్ మనకు ఛానల్ నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ కావచ్చు, కాపీరైట్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో డిఫరెంట్ టర్మ్ బిజినెస్. సో మనకు ఇక్కడ డైరెక్ట్ డెఫినిషన్ ఆఫ్ బిజినెస్ అడుగుతారు క్వెషన్‌లో. డెఫినిషన్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంది? వాట్ ఈస్ ఇంపార్టెంట్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. సో మీరు ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వెషన్ ఎట్లన్నా అడగని. మీరు డెఫినిషన్ రాయాలి, యూజెస్ రాయాలి, దాని మీనింగ్, దాని క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు. సో అట్లా రాస్తే సరిపోతది. వాట్ ఈస్ మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ కావచ్చు. నేమ్ ఏ ఫ్యూ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. సో అట్లా. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్. వాట్ ఈస్ బిజినెస్? డిస్కస్ ద సోషల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ బిజినెస్. సో మీరు మెయిన్‌గా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు క్వెషన్ ఎట్లా అడిగినా మీరు రాసేటట్టు ఆ విధంగా చదువుకోవాలి. సో అట్లా చదివితే మీకు ఫస్ట్ 8 యూనిట్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతది. మీరు ఓన్లీ 1 యూనిట్‌లో ఉన్నాయి అన్నీ చదువుకుంటా కూర్చుంటే కాదు. ఏ క్వెషన్ చదివితే మనకు అన్ని 4-5 క్వెషన్స్ కవర్ అయితాయో ఆ విధంగా మీరు చదువుకోవాలి. సో ఈ విధంగా మనకైతే మెటీరియల్ ఉంటది. లాస్ట్ ఒకటి చూపిస్తా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి లాస్ట్ సిక్స్త్ సబ్జెక్ట్.
సేమ్ మనకు స్టార్టింగ్ పేజ్‌లో లైక్ లీగల్ ఇష్యూస్ గాని, ఛానల్ నేము అండ్ మీకు సబ్జెక్ట్ నేమ్ ఉంటది. సో, ఇక్కడ మనకు ఇందులో 187 పేజెస్ ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్‌లీ 90 పేజెస్, 12 యూనిట్స్. సో, మీరు 8 యూనిట్స్ అన్నా తీసుకోవచ్చు. బేసిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంది? దాని మీనింగ్, బేసిక్స్ వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సో, సాఫ్ట్‌వేర్ సిస్టమ్ అంటే ఏంది? నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ బేసిక్ పైన పైన చదువుకున్నా మీరు ఓన్‌గా రాసుకోవచ్చు. కంప్లీట్‌లా ఇందులున్నదే అని గాకుండా ఇది పైన పైన చదివి షార్ట్ నోట్స్ గూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మనకు మెటీరియల్ అయితే సింప్లిఫైడ్ ఉంటది. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు మెటీరియల్ ఉంటదండి. సపోజ్ ఎగ్జాంపుల్ మనకిక్కడ మోడల్ పేపర్స్ లింక్ ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉంటే అది పర్చేజ్ చేసుకోండి. 6 పేపర్స్ రూ. 50. నెక్స్ట్ దాని కింద సెకండ్ లింక్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్, అంటే ఒకే లింక్ ద్వారా పర్చేజ్ చేస్తా అనుకుంటే మీకు 6 సబ్జెక్ట్స్ ఇండివిడ్యువల్ పీడీఎఫ్స్ వస్తాయి. సో, మీరు బయట ప్రింట్ తీసుకోవచ్చు చదువుకోవడానికి. లేదంటే మీ మొబైల్‌లో చదువుకోవచ్చు. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే ఇండివిడ్యువల్ నాకు ఒక్కొక్క సబ్జెక్టే కావాలంటే కింద కూడా ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి, సెకండ్ సబ్జెక్ట్ కావాలి, థర్డ్ అంటే ఇండివిడ్యువల్ లింక్స్ ఉంటాయి. సో, ఫస్ట్ స్టెప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు పే చేయండి. పే చేసిన తర్వాత మీకు మీ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ వస్తది. మెసేజ్ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటది. యాక్సెస్ యువర్ పర్చేస్ చేసిన తర్వాత లైక్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ పీడీఎఫ్ మీకొస్తది. అది మీరు మొబైల్‌లో చదువుకోవచ్చు, లేకపోతే బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. లేదు అనుకుంటే ఇష్యూస్ వస్తే కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటది. సో, ఇష్యూ వచ్చింది, ఇలా పర్చేస్ చేశానని మీరు స్క్రీన్‌షాట్ నాకు పంపి ఏ సబ్జెక్ట్ అది పంపితే ఆర్ మోడల్ పేపర్స్ కావచ్చు, క్వెషన్ పేపర్స్ కావచ్చు అని పంపితే మీ పీడీఎఫ్స్ మీకు సెండ్ చేస్తా. సో, మెయిన్‌గా మీరు వెబ్‌సైట్ ద్వారానే పర్చేస్ చేయండి. సో దట్ మీకు ఫాస్ట్ రిప్లై వస్తది. వాట్సాప్ ద్వారా ఒక 10-15 మినిట్స్ అయితే డిలే అవుతది. సో, మీరు పీడీఎఫ్ ఇష్యూస్ వస్తే నా మెయిల్‌కి మెసేజ్ చేయండి. మెయిల్‌కి మెసేజ్ చేస్తే మీ పీడీఎఫ్ మీకు ఫాస్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, ఎగ్జామ్స్ తొందరగా ఉన్నాయి కాబట్టి మీరు మోడల్ పేపర్ చూసుకోండి. ఎట్లా అడుగుతున్నారు క్వెషన్స్ అట్లా చదివితే పాస్ అయితారు. సో, ఈ 5 డేస్ చదివినా సరిపోతది. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.